తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. విపక్షాన్ని డిఫెన్స్ లో పడేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ హామీలు నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆలస్యం చేయకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. దీంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో ఆ పోస్టులకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే సీఎం రేవంత్ మాత్రం పైరవీలు పనిచేయవని చెప్తున్నారు. పార్టీ కోసం ఎవరు పనిచేశారో తన దగ్గర లెక్కుందని, పనిచేసిన వారికి పదవులు వస్తాయని అంటున్నారు. దీంతో రేవంత్ కు నామినేటెడ్ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్ లో దాదాపు 100 మందికి పైగా నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 3న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పదవుల ప్రకటన ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. పార్టీ ముఖ్యమైన నేతలంతా కూడా నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతిలోపే చాలా మందికి తీపి కబురు అందుతుందని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయిలో పవర్ ఉన్న నామినేటెడ్ పోస్టులు 30 వరకు ఉంటాయి. వాటి కోసం ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, రైతు విభాగం ఇలా ఏ విభాగానికి టికెట్లు దక్కలేదు. వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారి కన్నా 10 ఏళ్లుగా కాంగ్రెస్ లో పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.